క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించి తన విలువైనటువంటి మాటలు నేర్చుకోవడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం తెలుసుకుందాం. ముందుగా లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. లూకా గారు రాసినటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, ఈ మాటను మనం ప్రతి డిసెంబర్ నెలలో మనం చదువుతూ వింటున్నటువంటి మాట ఇది. లోకరక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టాడు. ఆయన పుట్టుక వలన నరులకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి అనే దాని కాన్సెప్ట్ మీద కొన్ని మాటలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడని ఈ లోకమంతా సంతోషపడుతుంది. కానీ పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి వలన ఎలాంటి ఉపయోగం ఉందో అది తెలియాలి మనకి. ఈరోజు సంతోషపడటంలో ఏమండి, చాలా సంబరాల విషయాల్లో కానీ క్రీస్తు పేరట జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల విషయంలో సంతోషపడుతున్నారు. సంతోషమే, దానికి బాధపడవలసినటువంటి అవసరం ఏం లేదు. సంతోషమే, క్రీస్తు పుట్టాడు. కానీ ఎందుకు పుట్టాడో మనకు తెలియాలి. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, క్రీస్తు పుట్టుక వలన ఈ నరులకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటో మనం బైబిల్లో చూడాలి. ప్రియులారి సందర్భంలో ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయం 11కి ముందున్నటువంటి 10వ వచనం దగ్గరికి వెళ్తే, అయితే గాబ్రియేలు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్త. జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి ప్రియులారా. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి గాబ్రియేలు గొర్రెలు కాస్తున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు భయపడ్డారు. భయపడితే వాళ్ళని ధైర్యపరిచి ఒక మాట తెలియజేస్తూ ఉంది గొర్రెల కాపరికి దూత. ఏమని చెప్తా ఉందంటే, మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ, అంటే యావత్ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి ఒక సువార్త ఈ లోకానికి వచ్చేసింది. ప్రియులారా, మీరు గమనించండి ఒక విషయాన్ని. ప్రజలందరికీ సంతోషకరమైనదా క్రీస్తు పుట్టుక? కేవలం క్రైస్తవులకు మాత్రమే సంతోషకరమైందా ఈ వార్త అనంటే, యావత్ భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి పుట్టుకే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక. మరి ఈ పుట్టుక వలన ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు వచ్చినటువంటి దైవ ఆశీర్వాదం ఏంటో మనం చూడాలి. కనుక చూడగలిగితే సంతోషకరమైన సువార్త అన్నాడు కదా. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, క్షమించండి 29వ వచనం చూడండి. 29వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం ఇది? క్రీస్తు యొక్క ఆశీర్వాదం. మరి క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంఘానికి ఎలా వస్తుంది అనేది మనం చూడగలిగితే, చూడండి ఏమంటున్నాడు, క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో వత్తునని ఎరుగుతునంటున్నాడు. కిందకు వచ్చేసరికి ప్రియమైన దేవుని వారలారా, మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణతతో మీ వద్దకు వస్తానంటున్నాడు పౌలు గారు. అంటే సువార్తల్లోనే ఏముంది? ఆశీర్వాదం ఉంది. క్రీస్తును గూర్చినటువంటి మాటలో, ఆయనను గూర్చినటువంటి ప్రకటనలో ఏముందని అక్కడ గాబ్రియేలు గారు ప్రకటించింది. ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడనంటే సువార్తలో ఆశీర్వాదం ఉంది. సువార్త ఎవరిని గూర్చినటువంటి వార్త అనంటే యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సువార్త ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి జరగాలి. ఆ వ్యాప్తి జరిగితేనే
పాపి మారగలుగుతాడు. పాపి మారగలిగితేనే దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీదకు వస్తుంది. అందుకే కీర్తనల గ్రంథం 72వ కీర్తనలో 17వ వచనంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. భక్తుడైన కీర్తనకారుడు, యావత్ భూమి మీద ఉన్నటువంటి వారందరికీ చూడండి ఏమంటున్నాడు, అతని పేరు అంటే ఎవరి పేరు? యేసుక్రీస్తు వారి పేరు నిత్యము నిలుచును. చూసారండి, అతని పేరంట నిత్యము నిలుస్తుంది. మరి మన తాత ముత్తాతల పేర్లు నిలబడ్డాయా? ఏమన్నా నిలబడ్డాయండి? కాలాన్ని బట్టి మరణించిన వారి పేరు మరుగైపోతుంది ప్రియమైన దేవుని వారలారా. కానీ సజీవుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామం ప్రారంభం నుంచి యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన పేరు నిలుస్తుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి అన్నమాట. అతని నామం సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. తరాలు గతించిపోయినా తరాలలో బ్రతుకుతున్నటువంటి వారిలో ప్రతినిత్యము కొనియాడబడుతున్నటువంటి గొప్ప నామం ప్రభువైన క్రీస్తు వారి నామం. మన తాతలకు తెలుసు యేసుక్రీస్తు వారు, మన ముత్తాతలకు తెలుసు, మనకు తెలుసు, మన తర్వాత రాబోతున్నటువంటి వారి తరాలకు కూడా ఈ నామం అలా ఉచ్చారణ జరుగుతూ అలా ట్రావెల్ చేస్తూ ముందుకెళ్ళిపోతుంది. ఎంతకాలం యేసుక్రీస్తు వారి నామం నిలబడుతుందంటే, సూర్యుడు ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం, ఆ భూమి మీద మనుషులంతా బ్రతుకున్నంత కాలం యేసుక్రీస్తు వారి నామ ఉచ్చారణ జరుగుతుంది. అది చిగురుస్తుంది అంటున్నాడు. చిగురు ఎంతకాలం ఉంటుందండి? కొంతకాలం ఉంటుంది, రాలిపోతుంది. ఆ తర్వాత మళ్ళా కొత్త చిగురు వస్తుంది. ఏమంటే మనుషులు కూడా అంతే. వయసు వచ్చిన వారు వెళ్ళిపోతున్నారు, మళ్ళా పుడుతున్నారు. మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, కాలం ముందుకెళ్ళిపోతూ ఉంది. కానీ యేసుక్రీస్తు వారి నామం మాత్రం అలాగే నిలబడుతుంది అంటున్నాడు. చూడండి, మరలా చూడండి కిందకి. అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు, మనుషులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. ఏమండి, ఈ క్రిస్మస్ సందర్భంలో అసలు యేసుక్రీస్తు వారిని గూర్చి తెలియని వారు కూడా ఎంతమంది తెలుసుకున్నారండి సందర్భంలో? ఏమంటే షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ, బట్టల షాపుల వాళ్ళు కానీ, అనేకమైన వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కూడా ఏమంటే క్రీస్తును గూర్చి కొనియాడారా లేదా? క్రీస్తుని గూర్చి ఉచ్చాటన చేశారా లేదా? దేశాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఘనపరిచారా లేదా ప్రభువుని? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నాయకులు చాలామంది ప్రభువుని ఘనపరిచినట్టుగా సోషల్ మీడియాలో మనం చూసాం. మీరు ఇప్పుడు చెప్పండి, క్రీస్తు పుట్టుక గొప్పదేనంటారా? గొప్పదే. మరి గొప్పది కాబట్టే తరతరాలు నిలబడుతుంది ఆయన నామం. మనుషులందరికీ దీవెన కలిగించే గొప్ప నామం అది. ఎవరి ద్వారా ఈ సమాజానికి దీవెనంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఈ సమాజానికి దీవెన. మరొక మాట చూద్దారా? మరొక మాట అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం చూడండి. ఆయన ఎలా పుట్టాడో, ఆయన పుట్టడానికి ఆధారాలు లేవు, ఆయన పుట్టడానికి సరైనటువంటి ఆధారం లేదన్నట్టుగా ఈ సమాజంలో చాలామంది మాట్లాడుతున్నారు. కానీ బైబుల్ సరైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది. ప్రియులారా, చూద్దాం ఒకసారి. ఈయన నిన్న మొన్నటివాడు కాదు, కేవలం 2000 సంవత్సరాల క్రితమే పుట్టినవాడు కాదు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 32, 33 కలిసి ఉంటాయి ప్రియులారా, చదువుకుందాం ఒకసారి. దేవుడు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 32, 33. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఎవరికి చేసిన వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు వారు పుట్టాడు? ఎవరికి చేసిన వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినాన లేవనెత్తబడ్డాడు అనంటే పితరులకు చేసిన వాగ్దానమును బట్టి, అందును బట్టే మేము ఈనాడు పిల్లలమైనటువంటి మనం సువార్తను ప్రకటిస్తున్నాం మనం. మరి పితరులకు చేసిన వాగ్దానం అంటే ఏ పితరులకు చేసిన వాగ్దానం ఇది? వెళ్దాం చరిత్రలోకి మనం ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం. ఏ పితరుడి దగ్గర చేశాడు దేవుడు ఈ వాగ్దానాన్ని? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం.
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. అసలు ఎవరిని గూర్చిన మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులరా. క్రీస్తు పుట్టుక ద్వారా నరులకు కలిగిన దైవాశీర్వాదం ఏది అనే కాన్సెప్ట్లో మనం ఇవన్నీ చూస్తున్నాం. పితరులకు చేసిన వాగ్దానమును బట్టి పుట్టాడు, పితరులకు చేసిన వాగ్దానమును బట్టి పునరుత్థానుడుగా లేవనెత్తబడ్డాడు. మరి ఏ పితరుడికి వాగ్దానం చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి అని చూస్తే అబ్రహాం గారి దగ్గర జరిగింది వాగ్దానం. ఇదిగో ఏమంటున్నాడు ఆయన, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడో చరిత్రలో చెప్పేశాడు ప్రియులరా. అంటే అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు వారి లోకానికి రావాలి, అబ్రహాము వంశావళి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావాలి. వచ్చిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ సర్వమానవాళిని దేవుడు ఆశీర్వదించాలని ఆనాడే హెచ్చరించినటువంటి మాట ఇది, ఆనాడే ఈ సమాజానికి తెలియపరిచినటువంటి మాట ఇది. మరొక మాట చూస్తారా, మరొక మాట కొత్త నిబంధనలో కూడా ఉంది ప్రియులారా దీన్ని కూర్చున్నటువంటి మాట. చూద్దాం ఆ మాట కూడా, ఇంకా క్లారిటీగా ఉంటుంది అక్కడ. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. అక్కడేం రాయబడింది చూడండి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. చూసారండి ఏం మాట్లాడుతుందండి ఇక్కడ గ్రంథంలో. చూద్దాం ఒకసారి, మరలా ఒకసారి మాట చదువుకుందాం. ఆ ప్రవక్తలకును అన్నాడు. ఏ ప్రవక్తలాళ్ళు? అబ్రహాం ప్రవక్త కాదా? ఇస్సాకు ప్రవక్త కాదా? యాకోబు ప్రవక్త కాదా? ఆ ప్రవక్తలకు వాగ్దానం చేశాడు. బైబిల్ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసండి. మొదటగా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే భూలోక వంశములన్నీ కూడా వీళ్ళ ముగ్గురిలో నుంచే బయటకు వచ్చినట్టుగా మనకు చరిత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే యావత్ భూమి మీద ఉన్నటువంటి వంశావళిలంతటిని కూడా ఆశీర్వదించటానికి ఆశీర్వాద కారకుడుగా కన్య మరియ గర్భాన శరీరధారిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అసలు ఏ ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు? మొదటి మానవుడైన ఆదామును, ఆ తర్వాత అవ్వను చేసినటువంటి దేవుడు వాళ్ళకిచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం గర్భఫలం అనే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం దేనికిచ్చాడంటే బ్రతుకునిచ్చాడు. ఈ ఆశీర్వాదం ద్వారా ఈ సమాజానికి బ్రతుకునిచ్చాడు ఈ ఆశీర్వాదం ద్వారా. మరి రెండవ ఆశీర్వాదం ఏంటో, క్రీస్తు ద్వారా దేవుడి సమాజానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో మనం ముగింపుకి వెళ్ళేలో కనిపెట్టాలి. ఏంటో ఆశీర్వాదం అంటే క్రీస్తు పుట్టుక ద్వారా నరులకు కలిగిన దైవ ఆశీర్వాదం ఏంటో మనకు అర్థం కావాలి. పుట్టాడని సంతోషపడుతున్నావు, బాగానే ఉంది, కానీ సంతోషకరమైనటువంటి వార్త, ఆ వార్తలోనే సంతోషం ఉంది. ఆ వార్తను నమ్మాలి, ఆ వార్తను విరగాలి. అలా ఎరిగి నమ్మి సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తేనే నిత్యమైన సంతోషం నీకు వస్తుంది. పుట్టాడని సంతోషపడి ఆ ఒక్కరోజు దాన్ని ముగించేసేసుకొని ఆ తర్వాత నీకు నచ్చగానట్టుగా నువ్వు బ్రతికి చనిపోతే యాతన ఉందంటుంది గ్రంథం. రక్షకుడు లోకంలో పుట్టాడు, మరి నీలో పుట్టాడా ఆలోచించు. సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావా? క్రీస్తు వారికి నీ హృదయంలో చోటు ఇస్తున్నావా? ఆలోచించు ఒకసారి. అందుకే అంటున్నాడు, ఇదిగో ఆ ప్రవక్తలకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ద్వారా ఆయన సంతానము ద్వారా భూలోక వంశములన్నీ దీవించబడతాయి అంటున్నాడు. కేవలం ఒక అబ్రహాము వంశమే కాదు, ఆ తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి వంశావళులన్నీ కూడా యేసుక్రీస్తు వలన ఆశీర్వదింపబడతాయన్న మాట అబ్రహాం గారి దగ్గర వాగ్దానం చేస్తూ ఆ వాగ్దానాన్ని ఎలా చెబుతున్నాడంటే నీ సంతానము వలన అని మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఎవరి సంతానం వలన? అబ్రహాము సంతానము వలన. గలతీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి, క్లారిటీగా ఉంటుంది అన్నమాట అక్కడ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ముందుగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు
విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా సూచించి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కన్య మరియకు గాబ్రియేలు ఎప్పుడు చెప్పిందండి? క్రీస్తు వారు పుట్టడానికి ముందు చెప్పింది. కన్య మరియ పుట్టాక చెప్పింది. కన్య మరియ పుట్టక ముందే అబ్రహాం గారికి క్రిస్మస్ వార్త అందిందా లేదా మీరు చెప్పాలి. ఏమన్నా అందిందా లేదా? మొదటి క్రిస్మస్ వార్త అందింది ఎవరికి? అబ్రహాం గారికే. అబ్రహాం గారికి ముందుగానే సువార్త అందిందండి. ఎవరిని గూర్చి? నేడు రక్షకుడు నీ వంశావళిలో నుండే లోక రక్షణార్థమై ఈ లోక వంశములన్నిటినీ, భూలోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరినీ ఆశీర్వదించడానికి నీ సంతానం ద్వారా ఈ భూమి మీదకి ఒక రక్షకుడు రాబోతున్నాడనే సమాచారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు చరిత్రలో ఎప్పుడో క్రిస్మస్ సందేశాన్ని అబ్రహాం గారికి చెప్పేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇది మీరు గమనించండి. ఎవరు అబ్రహాము సంతానం అంటే ఇస్సాక, యేసుక్రీస్తు వారు అనంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకి ఇస్సాకు కనపడుతున్నాడు అక్కడ. చూద్దాం అది నిజమా అబద్ధమా ఒకసారి. ఇదే అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడి ఉండెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు అన్నాడు. ఎంత బాగుంది చూసారు ఈ మాట. నీ సంతానము వలన భూలోక రాజ్యములన్నీ ఆశీర్వదింపబడును అని చెప్పబడినటువంటి చరిత్రలో ఉన్నటువంటి మాటను ఇక్కడికి తీసుకొచ్చి ఆపాదిస్తే ఎవరి సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారి వలన భూలోక రాజ్యములన్నీ ఆశీర్వదింపబడతాయని ఎక్కడో చరిత్రలో చెప్పినటువంటి మాట ఇది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాం గారి వంశావళినా? మీరు ఆలోచించండి. అంటే పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు అబ్రహాం గారి వంశావళినా? బైబిల్లో ఉందండి. మత్తయి వార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. అబ్రహాం గారి వంశావళిలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అబ్రహాము కుమారుడుగు దావీదు. ఏమండి, అబ్రహాం గారు ఎక్కడా? దావీదు గారు ఎక్కడా? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా? మీరు ఆలోచించండి. ఇదంతా ఎవరి వంశావళి? అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రారంభమై యేసుక్రీస్తు వారి వరకు వచ్చినటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఏ వంశావళికి సంబంధించిన వాళ్ళనంటే అబ్రహాము గారి వంశావళికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము గారి వంశావళిలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఏమండి, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్ద ఉన్నటువంటి ఆయన, దైవత్వం కలిగినటువంటి ఆయన శరీరధారిగా దాసుని స్వరూపం కలిగి తనను తానే తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకంలో తలవాల్చుకోవటానికి స్థలం లేనటువంటి వానిగా ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు? మీరు ఆలోచించండి. అందుకే మాట్లాడుతున్నాడు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో. సేవకునిగా ఎందుకు పుట్టాడు ఆయన? ఒక పనివానిగా ఎందుకు పుట్టాడు ఆయన? మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్న పరమార్థాన్ని మనం ఎరగాలి. అందుకే మాట్లాడుతున్నాడు ఎందుకు పుట్టాడు సేవకునిగా. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి ఎందుకొరకు తన కుమారుణ్ణి సేవకుడు అవతారంగా పుట్టించాడు? ఒక పనివాడిగా, ఒక కూలివాడిగా ఎందుకు పుట్టించాడు? దాసుని స్వరూపం కలిగిన వాడిగా, దీనత్వం కలిగినటువంటి వాడుగా దైవత్వాన్ని విడిచి దీనత్వాన్ని ఎందుకు ధరించాడు? ఒక సేవకునిగా ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? చూడండి, కంటిన్యూషన్ చేయండి అన్నమాట. మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుంచి మళ్లించటానికి ఎందుకు పుట్టాడండి? ఎందుకు పుట్టాడు సేవకునిగా?
ప్రతి ఒక్కణ్ణి తమ తమ దుష్టత్వాల నుంచి మళ్లించటానికి సేవకునిగా, దాసునిగా, శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు ఈ భూమి మీద. ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు వారు? ప్రతి ఒక్కరిని తమ దుష్టత్వం నుంచి మళ్లించడానికి పుట్టాడు. మళ్లించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దుష్టత్వము నుంచి మళ్లించి ఆ మళ్లించబడినటువంటి వారందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఎంత బాగుందండి మాట. దుష్టత్వము నుంచి మళ్లించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. అసలు ఎందుకు వచ్చింది దుష్టత్వపు లక్షణం మనుషులకి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనములో మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి సొలొమోను గారు. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టిస్తే ఆ పుట్టించబడినటువంటి మనుషులంతా దుష్టత్వపు ఆలోచనలోనికి వెళ్ళిపోయారు, దుష్టుని మాయలోనికి వెళ్ళిపోయారు, వాడి మోసాలు నేర్చుకున్నారు, వాడు తంత్రాలకు మారిపోయారు మనుషులంతా. అలా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారంతా దయ్యపు స్వాధీనంలోనికి, దయ్యపు పిల్లలుగా మారిపోయి దుష్టత్వానికి లోనయ్యి నాశనానికి చేరువవుతున్నటువంటి ఈ సర్వ మానవాళి రక్షణార్థమై లోక రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టి దుష్టత్వంలో ఉన్న వారందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన మళ్ళిస్తున్నాడు. ఎటువైపు మళ్ళిస్తున్నాడు? నిత్య నరకానికి వెళ్ళిపోతున్న వారందరినీ నిత్య జీవానికి, పరలోకమందున్న తండ్రి వైపుకి మళ్లించటానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, ఇదిగో నేనే మార్గం, ఇదిగో నేనే సత్యం, నేనే జీవాన్ని, నా ద్వారానే తండ్రి యొద్దకు చేరాలి. తండ్రి యొద్దకు చేరాలంటే ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మనుషులకు పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి మధ్యవర్తిగా నేనున్నాను. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనకే అర్థం కాకపోతే క్రైస్తవేతరులకు ఎలా అర్థమవుతుంది? ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించండి. ఈరోజు సమాజం అంతా దుష్టుని స్వాధీనంలో ఉంది. దుష్టుని యొక్క సంతానముగా ఈరోజు ఎలా మారిపోయారో, ఎలా ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ముగించేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త దుష్టత్వం అంటే ఏంటో ఒక్క మాట చూపిస్తున్నా మీకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరినంటున్నాడు తెలుసండి మాట? ఎవరినంటున్నాడు తెలుసు? యేసుక్రీస్తు ప్రభువారి మాట. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యూదులంతా వచ్చారండి. యూదులంతా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఏంట్రా బాబు, నేను చెప్పిన మాట మీరు ఎందుకు వినట్లేదు? నేను చెప్పిన మాట ప్రకారం మీరు ఎందుకు బ్రతకట్లేదు? ఎందుకు దాన్ని అనుసరించట్లేదు? మీరు వినటం మట్టుకు వింటున్నారు కానీ మీరు నేను చెప్పిన మాట ప్రకారం చెయ్యట్లేదు అని అంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. మీ తండ్రి అపవాది ఇప్పుడు మీకు, కానీ మీరు ఏం చెప్పుకుంటున్నారు పైకి? మా తండ్రి అబ్రహాము, అబ్రహాము సంతానం మేము, అబ్రహాము సంతానమైనటువంటి మేము నీ మాట ఎందుకు వినాలి మేము? మా తండ్రి పరలోకమందున్నాడు, మీ తండ్రి పరలోకమందున్నాడు, మీరు అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానమైనటువంటి మీరు మరి ఆయన లక్షణాలు కలిగి ఉండాలి కదా. మరి ఏంటి మీలో లేవు? మీలో మీ తండ్రి లక్షణాలు కనబడట్లేదంటే మీరు మీ తండ్రి సంతానం అని చెప్పుకున్నంత మాత్రాన మీ తండ్రి అబ్రహాము కాదంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఎవరు మా తండ్రి అని అంటే, మీరు ఎవడి క్రియలైతే చేస్తున్నారో, ఎవడనైతే మీరు అనుసరిస్తున్నారో వాడే మీ తండ్రి. ఎవడు మరి మా తండ్రి అని అంటే అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేరగోరుచున్నారు. ఎవడి కోరికలు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్నారండి వీళ్ళు? దేవుని కోరికలా? దేవుని పనులా? దేవుని క్రియలా? దేవుని ఉద్దేశాలా? కాదండి. దురాశ అనగానే ఏంటది? చెడ్డ లక్షణం. ప్రతి మనిషిలో ఆశ ఉంటుందండి. ఆశ లేని మానవుడే లేడు భూమి మీద. కానీ దురాశ అనేది దేవునికి విరోధమైనటువంటిది. మీ తండ్రి దురాశలు నెరవేరగోరుచున్నారు మీరు. మీ తండ్రి దురాశలు నెరవేరగోరుచున్న వారు మీరు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీరు అంటున్నాడు కదా. దాని కంటిన్యూషన్ చేయండి.
ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యం అబద్ధాలు, మోసం, కల్పితమైనటువంటి భిన్నాభిప్రాయాలతో కూడినటువంటి కల్పన కథలు, కట్టుకథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మార్గం తప్పించేసి శాపగ్రస్తులు చేస్తున్నాడు వాడు మిమ్మల్ని. అలా శాపానికి గురి అయి మోసపోయినటువంటి వారిని, అబద్ధాలు నమ్మి నరకానికి జారిపోతున్నటువంటి ఈ సమాజాన్ని, మానవాళినంతటిని కూడా తమ దుష్టత్వం నుంచి మళ్ళించి ఆశీర్వదించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉద్భవించాడన్న సత్యం ఎంతమందికి అర్థమవుతుంది ప్రియులారా? మీరు ఆలోచన చేయండి. ఎంతమంది యేసుక్రీస్తు వారి పుట్టుక పరమార్థం అర్థమైంది ఆలోచించండి. అందుకే గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఏమని హెచ్చరిస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద ఏ మానవుడు ఇవ్వలేనటువంటిది పరలోకం నుంచి ఈ భూమి మీదకి పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి? అది మనం చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఎవరి తండ్రి అంట? ముందుగా భూమి మీద ఉన్న వారందరికంటే మొదటి మానవుడైన ఆదాము కంటే కూడా తండ్రి ఎవరికి తండ్రి అంటే పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు వారికి మొదటి తండ్రి అయిన. అర్థమవుతుందండి? మొదట ఆయనకు తండ్రి. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అంటే పరలోకములో ఉన్నటువంటిది ఏంటి, భూమి మీద లేనటువంటిది ఏంటి? మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని వారులారా. ఏంటి ఆశీర్వాదం? పరలోకంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? భూమి మీద లేనటువంటి ఆశీర్వాదం ఏంటి? ఇది మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? చూడండి ఒకసారి. ఆయన అంటే తండ్రి క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎలా అనుగ్రహించాడు? క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారా ఈ లోకానికి, ఈ సమాజానికి అనుగ్రహించే గొప్ప దైవ ఆశీర్వాదం ఏంటి? అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. పరలోకంలో ఉన్న ఈ ఆశీర్వాదం ఏంటి? భూమి మీద లేనటువంటి ఆశీర్వాదం ఏంటి? మీరు ఆలోచించాలి. ఏది ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు క్రీస్తు ద్వారా ఈ మానవాళికి? ఆలోచించండి. అందుకే మనం ఏం టైటిల్ తీసుకున్నాం దీనికి? క్రీస్తు పుట్టుక ద్వారా నరులకు కలిగిన దైవ ఆశీర్వాదం ఏంటి? ఏంటి ఆ దైవాశీర్వాదం? ఆ ఆశీర్వాదం భూలోక సంబంధమైనది కాదు. భూలోకంలో ఉన్నటువంటి రాజుల యొద్ద లేదు, అధికారుల దగ్గర లేదు, సైంటిస్టుల దగ్గర లేదు, డాక్టర్ల దగ్గర లేదు, యాక్టర్ల దగ్గర అంతకన్నా లేదు. మరి ఎక్కడుంది ఆశీర్వాదం? శరీరధారిగా మన మధ్య పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉంది ఆశీర్వాదం. ఎవరు అనుగ్రహించారు ఈ ఆశీర్వాదాన్ని? పరలోకమందున్న తండ్రి భూలోకానికి అనుగ్రహించిన ఆశీర్వాదం. ఎలా అనుగ్రహించాడో తెలుసా? ఏం అనుగ్రహించాడో తెలుసా? ఏంటి ఆశీర్వాదం తెలుసా? నిజంగా నీకు అర్థమైతే ఈ ఆశీర్వాదం ఏంటో ప్రభువును విడనాడి ఒక్క క్షణం కూడా బ్రతకలేవు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటిది ప్రభు మాత్రమే ఇవ్వగలిగేది. అది వన్ అండ్ ఓన్లీ ఒక ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని ఎంత ఇచ్చినా మనం కొనలేం ప్రియులారా. వెల ఇచ్చి కొనలేం మనం. ఏంటి ఆశీర్వాదం? ఎలా అనుగ్రహించాడు ఈ సమాజానికి? చూద్దాం. చెప్పని ముగింపు మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం, 16, 17. దేవుడు చూసారండి ఏం చేశారంట? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించి ఈ సమాజాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, ఈ లోకానికి దేవుడిచ్చినటువంటి, అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఏమనుకున్నారు మీరు?
ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదండి, పేరు ప్రఖ్యాతలు కాదండి. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం నిత్య జీవం. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఎవడైనా ఇవ్వగలడా భూమి మీద ఈ ఆశీర్వాదాన్ని? మొదటి గర్భఫలం అనే ఆశీర్వాదం వలన ఈ సమాజానికి బ్రతుకునిచ్చాడు. ఇచ్చిన బ్రతుకును అపవాది మాయ మాటల ద్వారా, అపవాది తంత్రముల ద్వారా, అపవాది అబద్ధాల వలన సమాజం ఏమైపోయింది? మోసపోయింది, దేవుణ్ణి దూరం చేసుకుంది, దుష్టత్వంలోకి జారిపోయినటువంటి ఈ మనుషులంతా తమ అపరాధముల చేత, పాపముల చేత చచ్చి పడిపోయారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ చచ్చి పడిపోయినటువంటి మానవాళ్ళందరినీ తిరిగి బ్రతికించాలనుకున్నటువంటి దేవుని అనాది సంకల్పం నెరవేర్చడానికి లోక రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద పుట్టాడు. అలా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచి ప్రతివాడు, ఏ కులానికి సంబంధించిన వాడైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా, ఏ జాతికి సంబంధించిన వాడైనా, యేసుక్రీస్తు వారిని యందు విశ్వాసముంచేవాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు కదండి అని పిచ్చోళ్ళగా మాట్లాడమాక. నువ్వు చస్తేనే కదా నిజమేంటో నీకు అర్థమయ్యేది. బ్రతుకున్నంతకాలం నీకు అర్థం కాదు. అర్థం కానివ్వడవాడు ఎవడాడు? అపవాది. నీ మనోనేత్రాలకు ఆత్మ గుడ్డితనం కలిగిస్తాడు. ఇదే భక్తిని ఎరేస్తాడు నీకు. అసలు వాస్తవం ఏంటో నీకు అర్థం కావాలంటే మరణం అనే ఆశీర్వాదం నీకు రావాలి. అదొస్తే నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత అర్థమైన బ్రతుకు వ్యర్థంగా బ్రతికి నువ్వు చస్తే పరలోకం చేరే అవకాశం నీకు లేదు. అందుకే బైబిల్ ఏమంటుందండి? క్రీస్తు పుట్టుక ద్వారా నరులకు కలిగిన దైవ ఆశీర్వాదం ఏంటి అని మనం బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ ఇచ్చినటువంటి సమాధానం నిత్య జీవం అనే ఆశీర్వాదం అంటుంది గ్రంథం. మరి ఏది కావాలి మనకు? ప్రభువుని దేనికి నమ్ముకున్నారంటే మంచి ఇల్లు కట్టుకోవాలని నమ్ముకున్నామండి, మంచి ఆరోగ్యం కోసం నమ్ముకున్నామండి, అప్పులు తీరాలని నమ్ముకున్నామండి, పిల్లవాడికి జాబు రావాలని నమ్ముకున్నామండి. మరి నిత్యజీవం కోసం నమ్ముకోరా అండి? నిత్యజీవం వద్దా అండి? అందుకే పౌలు గారు అన్నాడండి, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నమ్మకముంచిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అన్నట్టు. మనుషులందరంటే ఎవరు? ఇంకా అసలు ప్రభువుని నమ్మనోళ్ళు, ప్రభు నమ్మని వాడి కంటే కూడా ఈ లోకం కోసం ప్రభువుని నమ్మి మందిరానికి వస్తున్నటువంటి నువ్వు ధన్యుడు అని చెప్పలేదు ప్రియమైన దేవుని వారలారా బైబిల్. దౌర్భాగ్యుడు అంటుంది. మరి ప్రభువుని దేనికోసం నమ్మాలి? పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే మహాలాభం. ఎందుకంటే ఆ మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు సిద్ధపరిచిందేదో అది నేను చూడగలుగుతాను చచ్చిపోతే. బతుకుంటే మనకు అర్థం కాదు అది. అందుకే బ్రతికున్నప్పుడే ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుత్థాన బలాన్ని మనం సాధించాలి. అలా సాధించి మరణించితేనే నిత్య జీవం అనే ఆశీర్వాదానికి అర్హులుగా మనం ఉండగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు పుట్టుక వలన ఈ సమాజానికి వచ్చిన దైవ ఆశీర్వాదం ఏమనుకున్నారు? నిత్య జీవం. అది ఈ లోకంలో దొరుకుద్దండి? ఎక్కడైనా ఎవడైనా అమ్ముతాడండి? ఏ కళాశాలలోనైనా చెబుతారా అండి దీని గురించి? ఎక్కడ చెప్పరు ప్రియులరా. కేవలము దేవుని ఉన్నతమైన పాఠాలు నేర్పించే దేవుని మందిరములో మాత్రమే ఈ నిత్య జీవానికి అవసరమైనటువంటి విలువైన సత్యమైన మాటలు నేర్పే ఇది దేవుని మందిరములో పాఠశాలగా మనమందరం కూడా ఈ పాఠాలు నేర్చుకుంటున్నాం. విన్నటువంటి మాటలు విడిచిపెట్టి మనకు నచ్చినట్టుగా బ్రతికి నశించి నరకానికి జారిపోకుండా అందరినీ కూడా దేవుడు నిత్యము బలపరిచి ధైర్యపరిచి ఆయన ఉన్నతమైన జ్ఞానాన్ని అనుగ్రహించి దీవించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.